హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీతో ఒక చాలా స్పెషల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మా హస్బెండ్ చరణ్ నాకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. ఎక్కడికి వెళ్తున్నామో కూడా చెప్పకుండా సడన్గా నన్ను చిలుకూరుకి దగ్గరగా ఉన్న ఫారెస్ట్ పార్క్కి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చుట్టూ పచ్చని ప్రకృతి, అందమైన కొండలు, ప్రశాంతమైన చెరువు చూడడానికి చాలా అంటే చాలా బాగున్నాయి. నగరంలోని హడావుడి నుంచి కొంతసేపు అట్లా దూరంగా ఉండి నేచర్ని ఆస్వాదించడానికి ఇది చాలా మంచి ప్రదేశం అని నాకు అనిపించింది. ఇంకా అక్కడ కొండలపైన పులులు, ఏనుగులు మరియు ఇంకా కొన్ని కొన్ని జంతువుల ఆకారాలతో చేసిన అందమైన బొమ్మలు ఉన్నాయి. వాటిని చూడటం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇంకా ముఖ్యంగా పిల్లలకు కూడా ఇవి బాగా నచ్చుతాయి అనుకుంటా. బట్ ఈసారి అయితే మేమిద్దరమే వెళ్ళాము. సో ఎక్కడికి అన్నది కూడా తెలియకుండా వితౌట్ ప్లానింగ్ మేము వెళ్ళాము. నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే అక్కడ పక్షుల కోసం నీళ్ళు ఏర్పాటు చేశారు. ఈ వీడియో లాస్ట్లో నేను చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే ఈ వేసవిలో పక్షులు దాహంతో ఇబ్బంది పడకుండా వాటి కోసం నీళ్లు పెట్టడం నిజంగా చాలా మంచి ఆలోచన. ప్రకృతిని ప్రేమించే వాళ్ళకి ఇది మంచి ఒక సందేశాన్ని ఇస్తుంది అనిపించింది నాకైతే. ఇంకా అక్కడ కొంతమంది ఇలా కూర్చొని పార్క్ని, చెరువుని, సన్సెట్ని అన్నిటినీ ఎంజాయ్ చేస్తున్నారు. నేను కూడా అవన్నీ వీడియోస్ క్లిక్ చేశాను. చరణ్ అయితే అసలు మర్చిపోయాడనమాట, అసలు మరిచిపోతున్నాడు అనమాట. అట్లా నేను కూడా కొన్ని ఫొటోస్ చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకున్నాను. మొత్తానికి ఈ ట్రిప్ నాకు చాలా మంచి జ్ఞాపకంగా మిగిలిపోయింది. సర్ప్రైజ్ ప్లాన్ చేసిన మా హస్బెండ్ చరణ్కి థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది. నేనైతే లవ్ యూ కూడా చెప్పానన్నమాట. మీకు కూడా నేచర్ అంటే ఇష్టం ఉంటే ఒకసారి ఈ ప్రదేశాన్ని తప్పకుండా విజిట్ చేయండి. సో చరణ్ అయితే లాస్ట్ వరకు ఈ వీడియోని తీయి అని చెప్పి నాతో తీయించి ఇది క్లిక్ చేసుకో, అది క్లిక్ చేసుకో, బాగుంటుంది అని చెప్పేసి నాతో తీయించడం జరిగిందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. కాసేపు అలా మేము కూర్చున్నాము, అక్కడ కూర్చొని ఫొటోస్ తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే చరణ్ నడుచుకుంటూ వెళ్తున్నాడు. వెళ్ళేసరికి అక్కడ ఒక కొండ నుంచి వాటర్ వస్తుంది. చరణ్ అయితే చుట్టూ తిరిగి చూశాడనమాట, వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి. లిటరల్లీ హీ వాజ్ షాక్డ్. సో వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అసలు నాకు కూడా అర్థం కాలేదు. చుట్టూ తిరిగి నేను కూడా చూశాను, కానీ నాకు ఎక్కడ ఏం అనిపించలేదు. జస్ట్ ఆ కొండ ఇట్లా ఉంది, దాని నుంచి అలా వాటర్ వస్తున్నాయి అంతే. సో అలా మేము అలా ఎంజాయ్ చేసామన్నమాట. ఈరోజు సండే అయితే అలా డే అవుట్ అయింది మాది. అలా ఎంజాయ్ చేసాము. ఇంకా మీలో ఎంతమందికి నేచర్ అంటే ఇష్టం, ఎంతమంది నేచర్ని ఇష్టపడతారు? ఇక్కడ చాలామంది వాకింగ్ చేస్తున్నారు, నెక్స్ట్ ఈవినింగ్స్ ఎంజాయ్ చేస్తున్నారు, చిన్నపిల్లలు వస్తున్నారు, పెద్దవాళ్ళు వస్తున్నారు. ఈ చెరువు దగ్గర ఎన్నో ఫొటోస్ తీసుకుంటున్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు, రీల్స్ తీసుకుంటున్నారు. నాకైతే ఆ వ్యూ చాలా బాగా నచ్చింది. మేము కూడా చాలా ఫొటోస్ అవి తీసుకున్నాము, బాగా నచ్చింది మాకు. ఇంకేం చెప్పాలి, మీకు ఇలాంటి నేచర్ ఇష్టం ఉంటే మీరు కూడా ట్రై చేయండి. ఇది మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నేను చెప్పాను కదా పక్షుల కోసం వాటర్ కోసం ఏర్పాటు చేశారని, అది ఇదే అన్నమాట. సో అక్కడక్కడ అలా కట్టేసి ఉన్నారన్నమాట. సో ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో వ్యూవర్స్ అంటే ఎవరైతే విజిటింగ్కి వస్తారో వాళ్ళకు కూడా ఇది ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, లైక్ సందేశం ఇస్తుంది. ఇక్కడైతే మేము ఇంకా కొన్ని స్పాట్స్ని మిస్ చేసాము. సో అలా కొంతవరకే చూసుకొని వచ్చేసాము. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే పక్కా మేమంతా కవర్ చేస్తాము. సో ఇది మా డే అవుట్ ముచ్చట్లు. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి. బాయ్ గాయ్స్.